వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ శైలజ. ప్రస్తుతానికి అయితే మనం ఐమాక్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ రోజు అయితే జాగ్ మూవీ అయితే రిలీజ్ అయింది. మరి రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒకసారి వారి మాటలను తెలుసుకుందాం. అనుకుంటాడు ఆకాశంలో నిచ్చెన వేసి ఇంద్రధనుస్సు ఉంచేయాలనుకుంటాడు అన్న డైలాగులో ఎక్సలెంట్. మూవీ అయితే చాలా బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ గారు అంటే ఎప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు కాదు, ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట. ఆయనకి బాగుందండి. సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు. అందరూ కూడా చాలా బాగా చేస్తారు. మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా. మంచి సినిమా తీశారు. నైస్, బాగుంది, చాలా బాగుంది అసలు. ఆయన మీద ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అంటే ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ వేసుకున్నారని అనిపించింది. పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుక్కుంటావురా నువ్వు అని డైలాగ్ ఉన్నాడు ప్రకాష్ రాజ్ గారికి. అంటే ఆయన కెలుక్కుంటున్నాడు కదా ప్రతిదీ మధ్యన. దాని గురించి ఈయనకి అన్నారేమో అని అయితే అనిపిస్తుంది అన్నారు. బాగుంది. ప్రతిదీ కూడా చాలా కంటెంట్ అదే. అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం, కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి, ఒక పోలీసుల గురించి, ఒక సిద్ధు చాలా బాగుంది. లేదు సింగిల్ రోల్. లేదు సింగిల్ రోల్ డబుల్ రోల్ లేదు, సింగిల్ రోల్ చేసేది. ఏమండి కంబ్యాక్ వచ్చారా అని అంటే వచ్చేసినట్టే అండి. ఓన్లీ లవ్ స్టోరీసే లైక్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, పరుగు, బొమ్మరిల్లు ఇలాంటివి సెట్ అవుతాయి. ఆయన జానర్ మార్చుకొని వచ్చి ఇలాంటి సినిమాలు తీస్తా అంటే అది నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. నాకైతే సినిమాలు నచ్చలేదు. బేబీ హీరోయిన్, బేబీలో ఉన్నంత మసాలా ఇందులో ఏం లేదు. అలాని తనకేం ఎక్కువ స్కోప్ ఏం లేదు. డీజే టిల్లు ఏదో స్క్వేర్ కూడా సీక్వెల్ లైఫ్ తో వచ్చింది. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ దొబ్బింది బ్రదర్. ఆ పాటలు అయితే నాకు ఇక జొన్నలగడ్డ సిద్ధు గారు ఆయన ఉన్నాడు కదా హీరో, కష్టంగా డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అతి కష్టంగా డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు మన ఇండియాకి అవసరం. కాకపోతే మెసేజ్ ఉంది మూవీలో, మూవీలో మాత్రం ఇలాంటి సినిమా ఇండియాకి అయితే నాకు అవసరం అనిపించింది. కాకపోతే పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు చేశారు. కాకపోతే అలాంటి వాళ్ళకు ఇలాంటి క్యారెక్టర్ నాకు సూట్ కాలేదు. వై బికాస్ ఈయన ఒక బెట్టింగ్ రాయుడు. వీడు తెలుగు భాష అయినా ఇతర ఆయన లాంగ్వేజ్ తర్వాత మిగతా లాంగ్వేజ్కి ఆయన రెస్పెక్ట్ ఇవ్వడు. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ చేసే వాళ్ళు సాయి కుమార్, అదేవిధంగా జగపతి బాబు ఇలాంటి ఆయనకైనా చాలా చక్కగా చేస్తారు. ఇలాంటి వాళ్ళకు అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఆయనకి ఇస్తే బాగుండని నాకు అనిపించింది. జాక్ మూవీ చూసి వస్తున్నా, నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఒక రా ఏజెంట్గా అవ్వాలి అని కోరికతోటి మన జాక్ సిద్ధు జొన్నలగడ్డ పడ్డ కష్టం లాస్ట్కి వచ్చేసరికి ఫలితం దక్కింది అన్నట్టు ఉంది. ఏం లేదన్నా, ఇందులో ఏంటంటే ఈయన దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం నేను ఏదో చేయాలని ఉత్సాహంతో బయటకు వస్తాడు. సో రా ఏజెంట్లో జాయిన్ అవుదాం అనుకుంటాడు, కానీ ఎవరు జాబ్ ఇరిగింది. ఈయన యాటిట్యూడ్ చూసి ఎవరు సో ఎవరు ఇచ్చేది ఏంటి, నేనే రా ఏజెంట్ అని చెప్పేసి ఈయన సొంతంగా రా ఏజెన్సీ హెల్ప్ చేయాలి అన్న విధంగా ఈయన ప్రతి పని అయితే ఉంటుంది. సో ఈ విధంలో మన ప్రకాష్ రాజ్ గారు ఈయనకి మధ్య కాన్వర్జేషన్ చాలా బాగుంటుంది. డైలాగులు అయితే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో చాలా అల్టిమేట్. అంటే ప్రతి విషయంలో పెంట చేస్తూ ఉంటాడు మన హీరో. సో వీళ్ళిద్దరూ చాలా బాగుంది, ఫన్ క్రియేట్ చేశారు. అండ్ మన హీరోయిన్ బేబీ ఇందులో అయితే చాలా క్యూట్గా ఉంది. కొన్ని లిప్ సీన్స్ కూడా ఉంటాయి, హైలైట్ అని చెప్పాలి. అంటే ఇంటర్వెల్ నుంచి అయితే దేశం కోసం మొదలవుతుంది, నేపాల్ వెళ్ళడం, పాకిస్తాన్ వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా చూడాలనిపిస్తుంది. కొంచెం యాక్షన్ చాలా బాగుంది భయ్య, అందుకని ఆ సాంగ్స్ వల్ల మర్చిపోయినా భయ్య. రైటింగ్ బాగుంది భయ్య. ఇది రేటింగ్ 200 కోట్లు భయ్య. అది ఈ డైరెక్టర్ పేరు ఏం పేరు తెలియదు, కానీ ఆ డైరెక్టర్లకే చెప్తున్నా భయ్య. నేను కూడా సినిమా స్టోరీ రాసిన భయ్య. వారు ఉంది సినిమా పేరు డ్రీమ్. సినిమా బాగుంది. సో మెయిన్గా సిద్ధు కోసం వచ్చాం. సో ఎక్దమ్ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అవుతుంది. చాలా బాగుంది. నేను 2సారి చూస్తా ఫర్ షూర్. కంటెంట్ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్. అంటే ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు మళ్ళీ వచ్చారు. సో ఈ సినిమా మాత్రం బాగానే ఉంటుంది. డిఫరెంట్గా 2సారి చూస్తా. సినిమా బాగుంది, కేక్ ఉంది. కమర్షియల్ యాంగిల్ అంటే కంటెంట్ ప్రకారం స్టోరీ బేస్డ్ లైన్ వుడ్ బి కమర్షియల్ ఆస్పెక్ట్స్, కానీ మనకి డీజే టిల్లు హ్యూమర్ ఉంటుంది. సిద్ధు గారు అంటే కామెడీ ట్రాక్స్ కొంచెం బాగుంటుంది. సో జస్ట్ ఫర్ ద ఫన్ అని అటెండ్ చేసిన సినిమా. You have to create your own path. Try not to for time అన్నట్టు. సో మూవీలో ప్రేమని కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారి యాక్షన్ కానివ్వండి, జానీ మాస్టర్ యొక్క స్టెప్స్ కానివ్వండి, ప్యాబ్లో నెరోడా అనేటువంటి ఒక టైటిల్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అండి. మూవీని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. తల్లి సెంటిమెంటు, లవ్, దాని తర్వాత వచ్చి ఫాదర్ సెంటిమెంటు,
అసలు ఏం జరుగుతుందో చెప్పురా, ఏం చేస్తాం అనేటువంటి ఒక ఎమోషన్ అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అండి. ఏది హీరోయిన్ కత్తిలాగా ఉంది, ఇంకేం చూపించారు, ఇంకెక్కువ కత్తి చూపిస్తే గుచ్చుకోబోతుంది, అర్థమైందా? సో బాగానే చూపించారు. ఇంకో విషయం ఏంటంటే సినిమా అండ్ ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు జొన్నలగడ్డ సిద్ధు, హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు, అర్థమైందా? సినిమా బాగుందండి, చాలా బాగుంది. సిద్ధన్న కెరియర్లో ఇప్పుడు డీజే టిల్లు కాంచి అన్న టైమింగ్ అయితే చేంజ్ అయిందనమాట. ఏ సినిమా చూసుకున్నా అన్న ఇట్టు కొట్టుకుంటూ పోతుంది. ఈ సినిమా కూడా చాలా చాలా బాగుంది. ఈ సినిమాకి సంబంధించి అయితే ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ అనుకోకుండా రెండు కూడా ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. అంటే ఏది అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అనుకుంటా. రెండు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఒక లెవెల్లో తీసుకోవడం చాలా బాగా అనిపించింది. అలాగే ఈ సినిమా ఎమోషనల్ కానీ లవ్ ట్రాక్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ కిస్ సీన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. లవ్ ట్రాక్ అనేది కూడా కొత్తగా చూపించిండు. బొమ్మరిలు భాస్కర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆయన ఒక స్టోరీ తీసుకున్నంటే దానికి ఖచ్చితంగా 100 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ సినిమాలో నిజంగా సిద్ధన్న కెరియర్లో ఇది ఒక మంచి మలుపు అనుకోవచ్చు. డీజే టిల్లు యాక్షన్ సీన్స్ సెట్ అయ్యాయి. యాక్షన్ సీన్స్ ఏంటండి, మనోడు ఫైట్స్ కానీ అసలు డ్యాన్స్ కానీ ఇరగా తీశాడు. సిద్ధన్న నీ మామూలుగా యాటిట్యూడే చూసినా కానీ డ్యాన్స్ స్టెప్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ వేరే లెవెల్ అనిపించింది. ఈ సినిమాకి సంబంధించి ఫైట్స్ కూడా చాలా బాగా అనిపించినాయండి. సినిమా సిద్ధు ఎందుకంటే ఆ స్టోరీలో దమ్ము లేదు. మంచి హీరో మంచి హీరోయిన్, 2 ఇట్లు పెట్టిన సినిమా హీరో, 2 ఇట్లు పెట్టిన హీరోయిన్. వాళ్ళ ప్రాబ్లం కాదు, డైరెక్టర్ ప్రాబ్లం కాదు, స్టోరీ. వాళ్ళు ఎంచుకున్న స్టోరీ దమ్ము లేదు. అది ఒక మాటలో చెప్పాలంటే ఏం నచ్చిందని చెప్తాం. అమ్మాయి అయితే అందంగా ఉంది. స్టోరీ అమ్మాయి కనపడనప్పుడల్లా 300 బొక్కయ్యని అనుకున్నా. అమ్మాయి కనిపించినప్పుడు ఓకే సాటిస్ఫై, అంతే. ఆ అమ్మాయి కోసం పోవాల్సిందే తప్ప అందులో ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయి కత్తిలాగా ఉంది, అబ్బాయి కత్తిలాగుండు, ఇద్దరిని రూమ్లో పెట్టి తలుపేస్తే ఏం లేదు అన్నట్టుగా సినిమా ఉన్నది. అది వాళ్ళు లక్షలు పెట్టి సినిమా తీస్తారు, మళ్ళీ ఇంకొక సినిమా తీయాలంటే డబ్బులు కావాలా. అందరికీ పని దొరుకుతుంది, హీరోకి, హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, వాళ్ళకి, మనకి, మీకు అందరికి పని దొరుకుతుంది కదా. అందు గురించి ఫ్లాప్ కావద్దని కోరుకుంటున్నా, కానీ అవుతుంది. సినిమా బాగానే ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సినిమా బాగానే ఉంది. ఎక్కడ అంటే ఇంట్రెస్టింగ్గా చూడవచ్చు, ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం, ఏదో ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం ఫ్రెండ్స్తో ఎంజాయ్ పర్పస్ కోసం వస్తే డిసప్పాయింట్ అవుతారు కన్ఫామ్. ఖాళీ సస్పెన్స్ థ్రిల్లర్ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసి సస్పెన్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం సస్పెన్సే సినిమా. సాంగ్స్ కొంచెం డల్ ఉన్నాయి. సినిమా వరకు అయితే సిద్ధు జొన్నలగడ్డ కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడు, కొత్త కాన్సెప్ట్కి హ్యాండ్సప్ కొట్టవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన 3-4 సినిమాస్ కూడా ఆయన మొత్తం కామెడీ రోల్లోనే వెళ్ళిపోయాడు. మొత్తం డీజే టూ గ్రామర్ కానీ చాలా బాగుంది. ఆ తమిళ్ ఆ తెలుగు అదే మన తమిళనాడు తెలుగు ఏమండి, అవునవునవును చాలా బాగా నచ్చింది. మన ఒక చలో సినిమా ఎలాగుందో ఆ టైప్ ఆఫ్ చూపించాడు. మంచి కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. ప్రదీప్ గారికి మంచి హిట్ పడ్డట్టు కంటిన్యూ అయిపోయింది. దీపికా పీలకు కూడా మంచి లైఫ్ వచ్చింది సినిమాతో. ప్రదీప్ గారు కూడా బాగా చేశారు, బాగుంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు టైటిల్ పెట్టుకున్నందుకు మంచి హిట్ కొట్టారు. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు కూడా రివ్యూస్ ఏమిస్తున్నారంటే మూవీ అనేది ఓకే పర్లేదు బాగానే ఉంది, అంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎంచుకున్న క్యారెక్టర్ అనేది కరెక్ట్గా లేదు. అంటే ఇప్పుడు డీజే టిల్లు అలాగే టిల్లు స్క్వేర్ ఈ 2 మూవీసే చాలా బెటర్గా ఉన్నాయి ఈ మూవీతో పోల్చుకుంటే. మేబీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ హీరోయిన్ క్యారెక్టర్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి హీరోయిన్ క్యారెక్టర్ అనేది అంత పెద్ద అవసరం లేని క్యారెక్టర్, బట్ ఏదో ఉండాలన్నంతగా క్యారెక్టర్ అనేది పెట్టారు అని చెప్పేసి కూడా వ్యూవర్స్ అయితే చెప్తున్నారు. మరి మీరు కూడా సినిమా చూసేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి.